హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పాప వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఏదైనా ట్రై కలర్ ఫుడ్ తీసుకొని రమ్మన్నారు. సో నేను అందుకోసం హెల్తీగా ఇడ్లీని అయితే చేశాను. అది ఎలా చేశానో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మనం ఆరెంజ్ కలర్ కోసం ఒక క్యారెట్ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక 3 గిన్నెలలో ఇడ్లీ బ్యాటర్ను తీసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకొని 3 పార్ట్స్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ను వేసుకొని కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్రీన్ కలర్ కోసము స్టవ్ పైన గిన్నెలోకి వాటర్ పెట్టుకొని అవి వేడైన తర్వాత కొద్దిగా పాలకూరను కడిగి ఈ వాటర్లో వేసుకోవాలి. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన పాలకూరను మిక్సర్ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. పాలకూరను డైరెక్ట్గా అయినా కానీ గ్రైండ్ చేసి తీసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా పచ్చి స్మెల్ వస్తుందని చెప్పేసి ఇలా బాయిల్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోతుంది. మనం ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా హెల్తీగా అయితే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. సో ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఇలా ఒక స్పూన్తో ఆరెంజ్ కలర్ని వేసుకోవాలి, తర్వాత వైట్ కలర్, తర్వాత గ్రీన్ కలర్ని వేసుకోవాలి. మనం బ్యాటర్ని ప్లేట్లోకి వేసుకునేటప్పుడు ప్లేట్ కింది వరకు కూడా టచ్ అవ్వాలి. అప్పుడే 2 సైడ్స్ కూడా మనకు ఫ్లాగ్ కలర్స్ కనిపిస్తాయి. సో కింది వరకు బ్యాటర్ టచ్ అయ్యేలాగా ఇలా వేసుకోవాలి. ఇలానే కాకుండా సపరేట్గా ఆరెంజ్, వైట్, గ్రీన్ సపరేట్ ఇడ్లీస్ కూడా చేసి తీసుకోవచ్చు. అన్ని ప్లేట్స్లోకి బ్యాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి వాటర్ వేడైన తర్వాత అందులోకి ఇడ్లీ ప్లేట్స్ పెట్టి మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీస్ని తీయకూడదు. ఒక 5 నిమిషాలు ఆగి తీస్తే కనుక ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయినాయి కదా. చూడండి ఎంత చక్కగా ఫ్లాగ్ కలర్స్ వచ్చాయి. మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా హెల్తీగా ఇలా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని సపరేట్గా ఆరెంజ్, వైట్, గ్రీన్ ఇడ్లీస్ని అయితే చేశాను. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.